ఇక రేపు తెలంగాణ సచివాలయంలో అఖిలపక్షం ఎంపీల భేటీ జరగనుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే అన్ని పార్టీ ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఈ సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, రేపు ఎటువంటి సమావేశం జరగనుంది బనకచెర్లపై? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే గోదావరిపై నిర్మించాలని భావించి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన బంకచెర్ల ప్రాజెక్టుపై రేపు ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలోని తన ఛాంబర్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు, రాజ్యసభ ఎంపీలకు అందరికీ కూడా తానే స్వయంగా ఫోన్ చేసి ఏదైతే సమావేశానికి రావాలని చెప్పి కూడా ఏదైతే అందరినీ కూడా కోరడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి రావాలని చెప్పి కూడా తాను స్వయంగా ఫోన్ చేసి కోరడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఈ బంకచెర్ల ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది కొంత తగ్గే ప్రమాదం ఉంది. తెలంగాణకు నీటి విషయంలో కూడా అన్యాయం జరిగేటువంటి విషయం చెప్పారు. 1980 నాటి జల ఏదైతే వివాద అవార్డు ట్రిబ్యునల్కి సంబంధించి మరియు అలాగే ఏదైతే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని కూడా ఏదైతే తుంగలో తొక్కినట్టే అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కనుక ఏదైతే ఖచ్చితంగా ఏదైనా హక్కు ఏదైతే ప్రభావితంగా చూపిస్తే కనుక ఖచ్చితంగా అలాంటి అన్యాయం జరిగే హక్కు కూడా ఉంటుంది అని చెప్పి కూడా ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ సంబంధించి పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి గల ముఖ్య కారణాలు కూడా చెప్పారు. ఏదైతే సలహాలు, సూచనలు అంది ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ లేఖలో చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని అంశాలను కూడా ఏదైతే కోట్ చేసుకుంటూ మాట్లాడారు. ఏదైతే ఇప్పటికే ఈ సంవత్సరంలోనే 2025లోనే 3 సార్లు కూడా గోదావరి ప్రాజెక్టుపై ఏదైతే ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న బంకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలాయ శక్తికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులకు లేఖ రాసినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేశారు. మొదటిసారి కేంద్ర మంత్రికి ఈ విషయంపై రాసినప్పుడు కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి డిపిఆర్ఓ కానీ రాలేదు. ఒకవేళ వచ్చిన తర్వాత ట్రిబ్యునల్లో డిస్కషన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అంశాలపై అప్పుడు చర్చిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారు. అలాగే దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు, లేఖ రాశారు. మరొకసారి ఇటీవల కాలంలో కూడా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే అటు కేంద్ర మంత్రి జలాశయానికి సంబంధించినటువంటి మంత్రికి కూడా రాసినటువంటి లేఖ కూడా ఏదైతే విడుదల చేశారో సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే గోదావరిపై నిర్మించాలనుకుంటున్న బంకచెర్ల ప్రాజెక్టు విషయం పైన ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఈ ప్రభుత్వం ఉంది. కానీ అటు కేంద్రంతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సైక్యత ఉండడం వల్ల ఏదైతే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై బంకచెర్ల నీళ్లను ఏదైతే ప్రాజెక్ట్ నిర్మించి నీటిని తరలించుకోవాలని చెప్పి చూస్తుంది. అయితే దీనివల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే మనం చూసాం, మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే పదే విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ వహించడం లేదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి తెలంగాణకు వచ్చేటువంటి వాటర్ నీళ్లను తరలించుకోబోతుంది. దీనివల్ల తెలంగాణ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని విమర్శలు చేస్తున్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే రండి అందరం కలిసి పోరాడదాం, ఇప్పటికే అనేక సార్లు కేంద్ర మంత్రులను కోరాము, కేంద్ర ప్రభుత్వాన్ని కోరాము, అక్కడ నిర్మించేస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఏదైతే 2014 పునర్విభజన చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం కూడా అయితే అజీం ఆహ్వానించిన నేపథ్యంలో కేంద్ర మంత్రుల నుంచి ఎటువంటి స్పందన లభ్యమైంది? వాళ్ళు రేపు మరి ఆ సమావేశానికి హాజరవుతున్నారా? అయితే ఇంకా స్పష్టత లేదు దానిపైన. ఖచ్చితంగా ఎవరు హాజరవుతారని చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఏదైతే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్య అతిథిగా రానున్నారు, అలాగే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ అయితే ఖచ్చితంగా ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరు కానున్నట్టు ఒక క్లారిటీ అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, అలాగే ఏదైతే రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు, అలాగే బీజేపీకి సంబంధించిన ఎంపీలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది క్లారిటీ లేదు. గతంలో ఏదైతే బట్టి విక్రమార్క కూడా ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కొంచెం ముందు ఒకటే రోజు ముందు తెలియజేశారు. సో మాకున్నటువంటి షెడ్యూల్స్లో అనేక మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ షెడ్యూల్స్ని కూడా మేము ముందుగానే డిసైడ్ చేసుకొని ఉంటాం కాబట్టి కొంత ముందుగా మినిమం ఒక 3-4 డేస్ లేదా 1 వీక్ బిఫోర్ ఏదైతే ఇలాంటి సమావేశాలు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ముందుగానే తెలియజేస్తే మా షెడ్యూల్లో కొంత మార్పులు చేర్పులు చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా సమావేశానికి హాజరై సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తాం. కానీ ఏదైతే ఒకే రోజు ముందు ఏదైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకొని తమకు ఫోన్ చేసి రమ్మని చెప్తే అనేక షెడ్యూల్స్ లోపాల వల్ల కొన్నిసార్లు రాలేకపోతాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచన చేయాలని చెప్పి గతంలోనే ఏదైతే బట్టి విక్రమార్క ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించినప్పుడు కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి రేపు ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే దానిపై ఇంకా అయితే 2 పార్టీల నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే 3 పార్టీలు ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కూడా
ఆహ్వానించడం జరిగింది. సో వీరికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. రేపు వస్తారా లేదా అనేది సచివాలయంలో 4 గంటల సమావేశానికి ముందే మనకు ఏదైతే దానిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.